సో, ఇప్పుడైతే అరౌండ్ టైం 11:22 అవుతుందనమాట. ఈ టైమే మనకు కుదురుతది. నిజానికి ఈ టైంలో అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ మనమైతే వీడియోలు చేయక తప్పదనమాట. ఇక లేట్ చేయకుండా ఈరోజు జరిగిన విశేషాలన్నీ మాట్లాడుకుంటూ పదండి ఈరోజు వ్లాగ్‌లోకెళ్ళిపోదాం. అదే ఆటగాడు ప్రసాద్ వ్లాగ్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు డే స్టార్ట్ అవ్వడమే నిద్ర చాలకుండా స్టార్ట్ అయింది. ఈలోగా ఎడిటింగ్ కూడా చేయాలి కాబట్టి తప్పక ఇంక కూర్చున్నాననమాట. నైట్ 2:30కి ఫ్యాన్ ఆగిపోయిందనమాట. అప్పుడు మొదలైంది సెర. ఈరోజంతా మొత్తం అదే పని సరిపోయింది. మొత్తానికైతే ఫ్యాన్ సెట్ చేశాను. అది లాస్ట్‌లో చూపిస్తాను ఎలా ఉందని. ఈలోగా టైం అయిపోయిందని ఆఫీస్‌కి అయితే బయలుదేరాననమాట సక్సెస్‌ఫుల్‌గా. నిజానికి అప్పటికే లేట్ అయిపోయింది. కానీ ఏం చేస్తాం, ఫ్యాన్ లేట్ చేసిందనమాట. ఆఫీస్ వర్క్ అంతా అయిపోయాక నైట్ అయితే ఇక్కడ నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నాను. దేనికి వెయిట్ చేస్తున్నాను అని మీరు గెస్ చేయగలరా? వద్దులే మామ, మీకు మైండ్ మీద ప్రెషర్ ఎందుకు కానీ రాజ్యసభ టికెట్ అయితే వస్తుందన్నమాట. అంటే దానంతలా అది రాదు. మా అగ్గివీరుడు అయితే తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు మంచు కూడా చాలా పడతా ఉంది. నిజానికి ఎవరయ్యా అంటే కనుక అదిగోండి ఆపోజిట్లో కొంచెం టెన్షన్గా ఏదో చేస్తున్నాడు అన్నట్టు వస్తున్నాడు చూసారా, ఆయనే అనమాట. రాజ్యసభ టికెట్ అయితే తీసుకొస్తా ఉన్నాడు. నా కోసం థియేటర్ దగ్గర నుంచి టికెట్ కొని నేను వెయిట్ చేస్తున్న ప్లేస్కి అయితే వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు అనమాట ఇంటికి. అప్పటికే అరౌండ్ నైట్ 10 అయితే అవుతుంది. ఇంతకు ముందులాగైతే ఎప్పుడు పడితే అప్పుడు మూవీకి వెళ్ళటం అవ్వదనమాట. ఎందుకంటే వర్క్ అది ఉంటుంది కాబట్టి. ఇంతకు ముందు అయితే నైట్ షోలకు వెళ్ళిపోయేవాడిని. కాకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకని ఎర్లీ మార్నింగ్ షోకి అయితే వెళ్తున్నాను. ఇక ఇదేంటి అంటే కనుక మా రాజా వారు నిద్రపోయే ముందు ఆకలేస్తుందని మ్యాగీ చేయించుకున్నారనమాట నైట్ 11:30కి. మీకు వీడియో లాస్ట్లో చూపిస్తా అన్నా కదా, ఇదిగోండి ఫ్యాన్ రిపేర్ చేసింది. ఫస్ట్ అయితే రివర్స్ తిరిగింది అనమాట. అంటే పై గాలి కిందకి రావటం కాదు, కింద గాలి పైకి వెళ్ళింది. తర్వాత మొత్తానికి అయితే సెట్ చేశాను. ఏదో నడుస్తుంది, కాకపోతే రేపు కూడా రిపేర్ చేయాలన్నమాట. ఈ వీడియోకి ఇంతే మామ, నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.